ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు 33,000 మంది అమ్మాయిలను అమ్మేశారు అంటూ ఇంతకుముందు జనసేన అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద గత ప్రభుత్వం క్రిమినల్ పరువు నష్టం కేసు గుంటూరు కోర్టులో దాఖలు చేస్తే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రాగానే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ విత్డ్రా చేసుకోవడాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాలంటీర్లు పిటిషన్ వేస్తే మొదట రిజిస్ట్రార్ ఆ పిటిషన్‌కి నంబర్ కూడా కేటాయించలేదు. సో మా పిటిషన్‌కి నంబర్ కేటాయించాలి అని చెప్పి వాళ్ళు మరో దానికి పిటిషన్ వేస్తే దాన్ని విచారించినటువంటి న్యాయమూర్తి ఆ పిటిషన్‌కి నంబర్ కేటాయించండి, విచారణ లిస్టులో పెట్టమని చెప్పారు జస్టిస్ లక్ష్మణ్ రావు గారు. తాజాగా అది విచారణకు వచ్చింది. విచారణకు వస్తే ఒక కీలకమైన పరిణామం, గుంటూరు కోర్టు ఈ కేసు విత్డ్రాను అలో చేస్తూ ఏదైతే ఒక సర్టిఫైడ్ కాపీ ఇచ్చిందో ఆ కాపీని ఫస్ట్ మా ముందుంచండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు. కీలక పరిణామం, ఇప్పుడు గుంటూరు కోర్టు ఏ ప్రాతిపదికన దీన్ని విత్డ్రా చేశారు అన్నది హైకోర్టు చూడాలి. మరంతా అధికారంలోకి రాగానే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసుకుంటూ పోతే ఈ దేశంలో ఏ న్యాయస్థానాలు అవసరం లేదు, ఇంకా ఏ న్యాయస్థానాలు అవసరం లేదు. మరి దీని మీద హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసుకుంటూ వచ్చారు, ద హైకోర్ట్ ఆన్ ఫ్రైడే డైరెక్టెడ్ పిటిషనర్స్ టు సబ్మిట్ ఏ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద గుంటూరు కోర్ట్ ఆర్డర్ దట్ పర్మిటెడ్ ద విత్డ్రాల్ ఆఫ్ ఎ డిఫేమేషన్ కేస్ అగెన్స్ట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ జస్టిస్ వై లక్ష్మణ్ రావు adjourned the hearing for 2 weeks. The case stems from Pawan and Prasad Deputy Chief Minister remarks during the 2023 Varaha Yatra in Elur, where he alleged that a large number of girls were going missing due to the involvement of volunteers. Then the YCP government instructed the public prosecutor to file a criminal case against Janasena president in the Guntur court. After the coalition government took office, the public prosecutor moved to withdraw the case on November 18, 2024. The Guntur court allowed the withdrawal. Challenging the withdrawal, a volunteer named K. Sarala and another woman filed a criminal revision petition in the High Court. During hearing, the High Court directed the petitioners to produce a certified copy of the Guntur court's withdrawal order before the revision petitions could proceed. చూడాలి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కీలకం. చూద్దాం.